మరి పత్రికా సమావేశానికి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతున్నాము. ఈ ఎలక్షన్లో జరిగిన ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో 10 స్థానాలలో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉంది. ఒక్క సీటు రాని పరిస్థితి ఉంది. క్యాడర్ చేజారుతుందని ఒక ఆలోచనతో ఈరోజు లేనిపోని మాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి క్యాడర్లో లేనిపోని విషయాలు చెప్పి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 500 బోనస్ ఇస్తానని ప్రకటించారో మరి దానివల్ల వాళ్ళ పట్టు కోల్పోతామని రైతుల్లో ప్రజల్లో ఒక మంచి పేరు రేవంత్ గవర్నమెంట్కి వస్తుందని మరి ఆయన సన్న వడ్లు పండించి సన్న వడ్లను మనము మిల్లులో పట్టించి చౌక ధర దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలి, పేద ప్రజలకందరూ కూడా సన్న బియ్యం అందించాలి ఒక ఆలోచనతో వారు ఏదైతే అన్నారో ఆ ఒక్క మాటను వక్రీకరించి మీరు సన్న వడ్లకే వేస్తామని చెప్పారని ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేశారు. మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా ప్రజలు చూస్తున్నారు. ఈరోజు వడ్ల కొనుగోలు జరిగింది. 1,00,000 మెట్రిక్ ఎక్కువ టన్నులు ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్నది. ఎక్కడ తడిసిన వడ్లను ఆపలేదు, ఎక్కడ లారీలు లేకనో బార్దాలు లేకనో సుతీలు లేకనో కాంటాలు లేకనో మరి ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు నిలవలేదు. గత ప్రభుత్వంలో సుతీలు లేదని బార్దాలు లేదని ట్రాన్స్పోర్ట్కు వెహికల్స్ లేవని ఎన్నో సందర్భాల్లో హమాలీలు ధర్నాలని వారి గొడవలని ఈ గొడవలని ఎన్నోసార్లు ఆగిన సందర్భాలు మేము చూసినాం. మరి ఈసారి చూడండి, మరి ఇప్పటికే 95% వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. అందులో వడ్లు కొనుగోలున్న 4వ రోజే డబ్బులు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ అయితే రైతు బంధు అయినేసిండో మరి దాన్ని ఇవాళ మన పార్టీ 7,500 కోట్లు మరి ఏకకాలంలో వేసి ప్రజల మన్నలు పొందిన వడ్లు కొనలేని నిన్నటి రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లు పండించినట్టయితే 500 రూపాయలు కూడా బోనస్ ఇస్తాము, అది నేరుగా పేదలకు పంచడానికి రేషన్ షాపుల ద్వారా పంచడానికి వీలవుతుందని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ దాన్ని వక్రీకరించుకుంటూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు సన్నబడ్లకి మాత్రం ఇస్తానన్నాడు, దొడ్డుబడ్డు పడ్డియన్నట్టు మాదిరిగా ఏదో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించినట్టు ప్రజలకు ఇబ్బంది పెట్టినట్టు రైతులను రెచ్చగొట్టాలనే ప్రయత్నంతో రైతులు బుధవారం ఈరోజు ప్రతి అసెంబ్లీ కేంద్రాల్లో ధర్నా చేయాలని పిలిపించడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆయనే దొడ్డు వడ్లు పడ్డేయద్దు సన్న వడ్లే పండియాలని చెప్పి పండించి సన్న వడ్లు పండించిన వాళ్ళ యొక్క బతుకులు ఆగమించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పుడేమో మా ముఖ్యమంత్రి గారు సన్న వడ్లు పండించినా 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, అవి నేరుగా తీసుకొని రేషన్ షాపులకు పంపడము, సన్న బియ్యం అందరూ తినడానికి వీలవుతుందని ముచ్చడం మాత్రమే మాట్లాడింది. అంతేకాకుండా ఈరోజు మొన్న గతంలో 2 నెలల కింద అకాల వర్షాలు కురిసి పంటల నష్టం జరిగితే కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వము ఎకరా 10,000 చొప్పున విడుదల చేయడం కూడా జరిగింది. గతంలో ఎన్నడూ కూడా పంట నష్టపోయిన దానికి వర్షాకాలంలో వడగళ్ల వాళ్ళకు కానీ ఇలాంటి దానికి కానీ ₹1 ఇచ్చిన దాఖలా లేవు. కానీ ఈయన అతిగా ఆలోచించి పదవి కోల్పోయిన తర్వాత కూడా సహనం వహించకుండా ఇష్టారీతిలో మాట్లాడడం వినూత్నంగా ఉందని చెప్పి గౌరవ మిగిలినటువంటి పెద్దలకు ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడవద్దని చెప్పి కోరుతా ఉన్నాను.